కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతుంది కదా. ఈ రెండేండ్లల్లో మనం నిజాయితీగా పనిచేసినామా? ఇచ్చిన హామీలు నెరవేర్చిర్రా? ఇవన్నీ అడుగుతుంది ఎవరో తెలుసా? అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే ఎవరు, ఇంకా దేని మీద మాట్లాడిండు అన్నీ మాట్లాడదాం. అంతకంటే ముందు ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తలేరు. వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ మళ్ళా ఒకసారి సీఎం రేవంత్ రెడ్డిని చీల్చి చెండాడిండు. నిజానికి ఈ పదం చాలా చిన్న పదం, చీల్చి చెండాడడం అనేది. ఆయన మాట్లాడిన మాటలు ఒక్కొక్కటి ఒక్కొక్క తూట లెక్క డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా మాట్లాడిండు ఆయన. మరి ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అవుతుంది, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్లా రెస్పాండ్ అవుతారు అనేది చూడాలి. కానీ రెండేండ్ల నుంచి వాళ్ళు చేస్తున్న పనులేంది, వాళ్ళు చెప్పిన హామీలేంది, అన్నింటి మీద ప్రశ్నించిండు. నిజానికి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ప్రశ్నించాల్సినటువంటి ప్రశ్నలన్నీ ఈయన ప్రశ్నించిండు. ప్రతిపక్షం వాళ్ళు అడగాల్సినటువంటి ప్రశ్నలన్నీ కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడిగిండు. మరి ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది చూడాలి. చాలా రోజుల నుంచి బయట ఉంది కదా, ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలి, మంత్రి పదవి హామీ ఉంది. హామీ ఇచ్చి కూడా రెండేండ్లైంది, అయినా హామీ నెరవేర్చుకుంటలేరు. కాబట్టి దఫాలుగా ఆయనే అవకాశం వచ్చిన ప్రతి సందర్భాలలో మాట్లాడుతున్నాడు అనేది బయట మనం చాలా సందర్భాలలో విన్నాం కదా. ఇగో దీనికి కూడా ఆయనే ఆన్సర్ చెప్పిండు. అట్లా ఫీలర్లు వదిలి అట్లాంటి బయట ఒక ప్రాపగండా సెట్ చేసి అట్లా కూడా నన్ను అవమానించిర్రు అంటున్నాడు. నాకు ఇవ్వలేదా మీరు హామీ? నేను బీజేపీ పార్టీలో మంచి ప్లేస్లో ఉన్నా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వీడి నేను బీజేపీకి పోయినప్పుడు అమిత్ షా వచ్చి నన్ను జాయిన్ చేసుకున్నాడు. బీజేపీ ఏం తక్కువ చేయలే నాకు. అట్లాంటి మంచి స్థానం ఇచ్చిన రోజు కూడా దాన్ని వదిలిపెట్టి వీడికి వచ్చినప్పుడు నాకు ఇచ్చిన హామీ ఏంది మీరు? ఆయన అందరి పేర్లు కూడా బయట పెట్టిండు. ఇన్ని రోజులు చాలా సందర్భాలలో పేర్లు చెప్పలేదు కదా, ఇవాళ అందరి పేర్లు చెప్పిండుగా. కేసీ వేణుగోపాల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి బట్టి విక్రమార్క వరకు అందరి పేర్లు బయట పెట్టిండు. ఇక మీ ఇష్టం. మీరు నన్ను అవమానించిర్రు ఘోరంగా. ఎంత అవమానించిరంటే అసలు మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది సెకండరీ, కానీ మీరు చేసినటువంటి అవమానం చాలా ఎక్కువ ఉంది. ఈ అవమానంకి మీరు ఏం సమాధానం చెప్తారు అని అడుగుతున్నాడు. చాలా ఘోరంగా అవమానించిరట నేను రెండేళ్ల నుంచి. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలకు తీసుకొచ్చిన రోజు బట్టి విక్రమార్క, సునీల్ కనుగోలు ఉండే కదా. అప్పుడు చాలా సందర్భాలలో ప్రతిపక్ష పార్టీల దగ్గర నుంచి వింటాం మనం ఈ పేరు, సునీల్ కనుగోలు పేరుని. ఆ సునీల్ కనుగోలు, బట్టి విక్రమార్క, ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఠాక్రే, చాలామంది వీళ్ళందరూ ఆ రోజు ఈయనని కాంగ్రెస్ పార్టీలకి రమ్మని పిలిచిరట. కాంగ్రెస్ పార్టీలకి రమ్మని పిలిచి ఆ రోజు మంత్రి ఇస్తాము అని హామీ ఉందట. దాని తర్వాత అసెంబ్లీ ఎన్నికలు మనకి ఫస్ట్ జరిగినాయి, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి కదా. పార్లమెంట్ ఎన్నికలు అప్పుడట ఇక్కడున్న లోకల్ లీడర్లు కాకుండా కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చిండట. ఈ పార్లమెంట్ ఎన్నికలలో మీరు ఆ సీట్ని గెలుచుకొని రండి, మీకేం కావాలి అనేది నేను నెరవేరుస్తా అని కేసీ వేణుగోపాల్ భుజం మీద చెయ్యేసి చెప్పిండట. మరి ఇంత చెప్పి ఇంత చేసి మీరు ఇస్తారు అని చెప్పి ఇవ్వకుండా ఎందుకు అవమానిస్తున్నారు నన్ను? నేను ప్రతిసారి ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తున్నప్పుడు నాకు మంత్రి పదవి ఇస్తారు అని ఇయ్యలేదు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా అన్న లెక్క జనాలలోకి తీసుకుపోతున్నారు, ఒక ఫీలర్ వదులుతున్నారు. మీరు ఇచ్చిన హామీ కాదా అది? సరే, నెరవేర్చకపోతే నెరవేర్చుకోకపోయారు, కానీ మీరు ప్రవర్తించిన తీరు సరిగా లేదు అంటున్నాడు. రెండేండ్ల నుంచి ఘోరంగా అవమానించిర్రు అంటున్నాడు. ఇంకా ఆయన చెప్పినవి కొన్ని ఇంకెంత అవమానం పొందిండో, ఇంకెంత అవమానించిర్రు. రెండేండ్ల నుంచి చేసినవన్నీ చెప్పాలంటే, నేను పడ్డ అవమానం అంతా చెప్పాలంటే ఒక్కరోజు సరిపోదంటుండు. అట్లనే మంత్రి పదవి అనేది ఇంపార్టెంట్ ఏం కాదు నాకు, కానీ వీళ్ళు చేసిన అవమానమే చాలా ఎక్కువ ఉంది నాకు అని అంటున్నాడు. అప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఈయనకి మంత్రి పదవికి సంబంధించిన ఇష్యూ వచ్చిన ప్రతిసారి అన్నదమ్ములు అనేది అంటారు కదా, దాని మీద కూడా మాట్లాడిండు ఆయన. నాకు హామీ ఇచ్చిన రోజు, నన్ను పార్టీలకు తీసుకున్న రోజు మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని తెలియదా? ఇద్దరు అన్నదమ్ములకు ఇచ్చుడు సాధ్యం కాదు అని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కదా. మరి ఆ రోజు మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామనేది తెలియదా? ఎందుకు తీసుకున్నారు పార్టీలకి? మేమిద్దరము ఒకటే జిల్లా నుంచి అని తెలియదా? ఇద్దరము ఒకటే కుటుంబ సభ్యులము, ఒకటే సామాజిక వర్గం అని తెలియదా? మరి ఆ రోజేమో మీరు తీసుకొని ఇయ్యాలేమో ఇద్దరు అన్నదమ్ములకు ఎట్లా ఇచ్చుడు సాధ్యమవుతుంది అంటే, మన ప్రభుత్వంలో ఎవ్వరు ఒకటే కుటుంబం నుంచి ప్రభుత్వంలో లేకపోతే పార్టీలో పదవులలో ఉన్నోళ్ళు ఎవ్వరు లేరా? కేవలం కోమటిరెడ్డి బ్రదర్స్కి మాత్రమే అది అడ్డొస్తుందా? పార్టీలో ఇంకా చాలామంది కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళకి లేని అడ్డు నాకు మాత్రం ఎందుకు అడ్డం వస్తుంది అన్నాడు. అట్లనే రెండేళ్లల్లో చాలా కీలకమైన ప్రశ్నలు అడిగిండు ఆయన. నిజానికి ప్రతిపక్షం వాళ్ళు అడుగుతేనో, ఇంకా లేకపోతే కొంతమంది ప్రశ్నించే గొంతులు అడుగుతేనో ప్రభుత్వం బుల్డోజ్ చేస్తుంది. కానీ మీ పార్టీలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే అడుగుతున్నాడు, ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు రెండేండ్లైంది కదా మనం అధికారంలోకి వచ్చి, 2 ఏళ్ల 2 నెలలు.
ఈ 2 నెలలలో మనం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినామా? మనం చేస్తామన్న పనంతా చేసినామా? మనం కరెక్ట్గానే పనిచేస్తున్నామా? అవినీతి అనేది లేకుండా మనం పనిచేస్తున్నామా అని ప్రశ్నించిండు. కీలక పదవులలో ఉన్నోళ్ళు ఉన్నారు చూసిర్రా, ఆ కీలకమైన పదవులలో ఉన్నోళ్ళు నిజాయితీగా పనిచేస్తున్నారా ఇది అడిగిండు. అంటే ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నాడో మరి, ఆ కీలకమైన పదవులలో ఇంకా ఎవరెవరు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారిని అయితే డైరెక్ట్గా అంటున్నాడు, ఇంకా ఏ కీలకమైన పదవులలో ఉన్నోళ్ళ గురించి అడుగుతున్నాడో తెలియదు. అట్లనే ఇంకొకటి ఏమంటాడంటే, సీఎం గారి దగ్గర ఉన్న శాఖలు భారతదేశం మొత్తంలో కూడా ఏ సీఎం దగ్గర 2 నెలల నుంచి ఇన్ని శాఖలు పెట్టుకొని ఉన్న సీఎంలు ఎవ్వరు లేరట. రాజగోపాల్ రెడ్డి గారు చెప్తేనే తెలిసింది నాకు కూడా. నిజానికి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి దగ్గర ఇన్ని శాఖలు ఉండవు అనేది రాజగోపాల్ రెడ్డి గారు చెప్తేనే ఇప్పుడు సమాజంకి కూడా తెలుస్తుంది. ఎవరైనా సరే 6 నెలల్లోనో సంవత్సరంలోనో అన్ని మంత్రులను కంప్లీట్ చేసి సీఎం గారి దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలు కూడా మిగతా వాళ్ళందరికీ ఇచ్చి ఆయన దగ్గర కొన్ని ఉంచుకుంటారు. కానీ 2 సంవత్సరాల 2 నెలల నుంచి మన సీఎం దగ్గర ఉన్నటువంటి శాఖలు ఇంకెప్పుడు ఎక్కడ లేవు. దేశంలో ఎక్కడ కూడా ఇట్లా పెట్టుకొని ఉండలేదు. ఎందుకు పెట్టుకొని ఉండాలి? అన్ని శాఖలైన దగ్గర ఉండాల్సిన అవసరం ఏంది అంటుండు. అట్లనే మున్సిపల్ ఎన్నికల మీద కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రచారం చేస్తుంది కదా బాగా, మా 2 ఏళ్ల పాలనకు జనాలు ఇచ్చినటువంటి తీర్పిది అని. అసలు మొత్తం గ్యాస్ అన్నాడు ఆయన, తీసి పడేసిండు. మున్సిపల్ ఎన్నికలలో గెలుసుడు ఒక గెలుపా అన్నాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే, బయటోళ్ళు కాదు మాట్లాడేది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలల్లా సర్పంచ్ ఎన్నికలల్లా గెలుసుడు ఒక గెలుపా? గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మునుగోడు ఉప ఎన్నిక జరిగింది. మునుగోడు ఉప ఎన్నిక జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నిక గెలిచింది. అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పుడు వాళ్ళు. తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్స్లలో వాళ్ళు ఓడిపోయారు కదా. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక ఒక్కటి గెలిస్తే ఇక మేము గెలిచినాము, మొత్తం అయిపోయింది, రాష్ట్రంలో మా హవా నడుస్తుంది అని విర్రవీగుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అసలు ఉప ఎన్నికలు గెలుసుడు ఒక గెలుపా అన్నాడు. మున్సిపల్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి చూసిరా, అసలు జనాల ట్రెండే అట్లుంటుంది. ఎప్పుడైనా సరే లోకల్ బాడీ ఎన్నికలు అధికార పార్టీకే పట్టం కడతారు. జనాల మైండ్ సెట్ అట్లుంటుంది. అధికారంలో ఎవ్వరుంటే వాళ్ళని గెలిపిస్తారు. గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ప్రతి లోకల్ బాడీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. మరి జనరల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఎందుకో ఓడిపోయింది. వీళ్ళేమో లోకల్ బాడీ ఎన్నికలలో గెలిచి ఇక మొత్తం మాదే గెలుపు, 10 ఏళ్ళు మేమే ఉంటాం, 20 ఏళ్ళు మేమే ఉంటాం అంటే గీ లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక మెట్ అవుతుందా గెలుచడానికి? అసలు ఇది ఒక ప్రామాణికం అవుతుందా? చాలా సందర్భాలలో అధికారంలో ఉన్న పార్టీలే గెలుస్తాయి. గెలిచినంత మాత్రాన నెక్స్ట్ వాళ్ళేం అధికారంలోకి రాలేదు కదా. ఇక గివిట్లను చూసుకొని ఊరేగుతాము అంటే జనాలు పట్టించుకునేటట్లు లేరు. జనాలు ఖచ్చితంగా అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు. 2 ఏళ్లలో మనం ఏం చేసినాము అనేది అన్నింటి మీద జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇంకా గెలిచిన గెలుపు సీఎం రేవంత్ రెడ్డి వల్ల కాదు అని కూడా అన్నాడు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలిపించుకున్నారు. ఇదేం ప్రభుత్వ గెలుపు కాదు, ఇదేం సీఎం గారి గెలుపు కాదు అని సాఫ్ సీదా చెప్పేసిండు ఆయన. ఒక్క మాటలా ఇప్పుడు చెప్పినవి అన్నీ విన్నారు కదా, చీల్చి చెండాడిండు అంటారు చూసిరా, అట్లా చీల్చి చెండాడిండు. ఆయన అడిగినటువంటి ఒక్కొక్క ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నకి సీఎం రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అడుగుతున్నటువంటి ప్రశ్నలకు చూడాలి ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు, ఏం చెప్తారు. రాజగోపాల్ రెడ్డి మాటలను ఎట్లా తీసుకుంటుంది ప్రభుత్వం, లేకపోతే వాళ్ళ హైకమాండు, దీని కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి అనేది చూడాలి.